భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీలో గల జయశంకర్ పార్కును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి సింగరేణి జీఎం రాజేశ్వరరెడ్డితో కలిసి ఆదివారం ఉదయం పరిశీలించారు. జయశంకర్ పార్కులో వ్యాయామం కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పరిశీలించి సింగరేణి అధికారులకు పలు సూచనలు చేశారు. పూర్తిగా వీటిని తొలగించి కొత్త పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే పార్కులో ఉన్నటువంటి డ్రైనేజీ కాలువను శుభ్రంగా ఉంచడమే కాకుండా దుర్వాసన రాకుండా చూడాలన్నారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులు, పరికరాలు రంధ్రాలు పడ్డం, కొన్ని పూర్తిగా విరిగిపోవడంతో వాటిని కూడా తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వాకింగ్ ట్రాక్లు సరిగ్గా ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా పార్కులో ఉన్నటువంటి వాటర్ ఫౌంటైన్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పార్కు ముందర ఉన్నటువంటి షెడ్డులో క్యాంటీన్ లాంటిది ఏర్పాటు చేసి పార్కుకు వచ్చే వాకర్స్ గానీ ప్రజలకు గానీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పార్కులో ఉన్నటువంటి సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సింగరేణి అధికారులకు సూచించామని తెలిపారు. వీలైనంత త్వరలో పార్కులోని పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఇందుకోసం అధికారులతో పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, నాణ్యమైన నిర్మాణాలు చేపట్టి 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. సుభాష్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి జయశంకర్ పార్కు సింగరేణి మంచి అద్భుతంగా దీన్ని పార్కు చేశారు. పార్కులో ఉన్నటువంటి ఏదైతే ఎక్సర్సైజ్ చేసేటువంటి వస్తువులన్నీ కూడా పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, అదేవిధంగా సైక్లింగ్ కానీ, టోటల్ మెటీరియల్ అంతా కూడా ఖండమైపోయి కొలాప్స్ అయిపోయింది. తర్వాత ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఓపెన్ ఉండడం వల్ల మురికి నీరు, ఈ కాలనీ వాసులు వాడుకునేటువంటి మురికి నీరు రావడం వల్ల ఇది స్మెల్ వస్తుందనేది వాకర్స్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే డ్రైన్ను స్లాబ్ వేయడం, చిలుము పట్టినటువంటి ఏదైతే ఐరన్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా కలర్ వేసేసి పాడై ఖండమైపోయినటువంటి వస్తువులన్నీ కూడా రీప్లేస్మెంట్ చేసి, అదేవిధంగా ఇక్కడ జయశంకర్ పార్క్లో ఉన్నటువంటి క్యాంటీన్ ఏదైతే ఉన్నదో వాకర్స్కు ఉపయోగపడే విధంగా క్యాంటీన్ను కూడా మైనర్ రిపేర్స్ చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్లో కూడా ఫ్లోరింగ్ చేసేసి వాకర్స్ తర్వాత జ్యూసు అవసరం ఉన్నటువంటి జ్యూసు ఆరోగ్యం కొరకు, మనిషి ఆరోగ్యం కొరకు ప్రతి వ్యక్తి కూడా మరి ఈ యొక్క వాక్ చేసి సంబంధించినటువంటి జ్యూస్ తాగే కొరకు క్యాంటీన్ కూడా రిపేర్ చేయడం. అదే రకంగా ఇది మౌంటైన్ ఉంది. ఆ మౌంటైన్లో పెట్టిన మొదటి సంవత్సరమే లైట్లు వెలిగి మౌంటైన్ నడిచేది, అది పాడైపోయింది. దాన్ని కూడా అది వాటర్ ఫాల్ లెక్క మౌంటైన్ నడిపించే విధంగా లైటింగ్ ఏర్పాటు చేయడం. ఈ పార్కులో ఉన్నటువంటి చిన్న చిన్న మైనర్స్ అన్నీ కూడా మరి మొత్తం కూడా రీప్లేస్మెంట్ చేసేసి మరి ఆర్చ్ కానీ, అదేవిధంగా గేట్లు కానీ ఇక్కడ చేయాలనేది జిఎం గారిని కోరడం జరిగింది. సింగరేణి నిధుల ద్వారా ఈ పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అదే సింగరేణి వాళ్ళు మెయింటెనెన్స్ చేసేసి అద్భుతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 16, 17, 29 వార్డులే కాకుండా భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 30 డివిజన్లకు సంబంధించినటువంటి వాకర్స్ కూడా మరి ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఇక్కడికి వచ్చి అద్భుతంగా ఉన్నదనే విధంగా దీన్ని మరి రిపేర్ చేసి అతి త్వరలో పూర్వ వైభవం తెచ్చే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే భూపాలపల్లి జీఎం రాజేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. జయశంకర్ పార్కులో ఉన్నటువంటి సమస్యలను ఎమ్మెల్యేతో పరిశీలించడం జరిగిందన్నారు. పార్కులో పాడైన పరికరాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణరావు గారు, పూర్వ ప్రముఖులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ వాక్లో భాగంగా ఎమ్మెల్యే గారు జయశంకర్ పార్కు రావడం జరిగింది. సో దీనిలో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్యాంటీన్ రిపేర్ కానీ, క్యాంటీన్ ముందు మట్టి పోయడం, ఫ్లోరింగ్ చేయడం కానీ, తర్వాత ఆర్చ్ పెయింటింగు, ఏవైతే ఆట వస్తువులు అయితే ఉన్నాయో వాటిని పెయింటింగ్ చేయడం, ఏవైతే డ్యామేజ్ అయిన ఆట వస్తువులను రిప్లేస్ చేయడం, అలాగే ఓపెన్ జిమ్ కూడా టోటల్ డ్యామేజ్ అయింది, దాన్ని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకొని అది కూడా మేమే అది చేపిస్తాము. అలాగే ఓపెన్ డ్రైన్ ఉంది, ఆ డ్రైన్లో మా మెయింటెనెన్స్ దానిలో దాన్ని ఇమీడియట్గా స్లాబ్స్ వేసేసి దాన్ని కూడా డ్రైన్ క్లీన్ చేసేసి అది కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ దీన్ని త్వరలో
దీన్ని చేస్తాం. అలాగే ఫౌంటైన్ కూడా రిపేర్ చేసేసి అది ఈవినింగ్ లైట్లతో పాటు రిపేర్ చేసినట్టయితే ఆహ్లాదకరంగా ఉంటుంది. సో అది కూడా డెఫినెట్గా రిపేర్ చేస్తాము. ఇప్పుడు అదే కాకుండా ఇదొకటి తేనెటీగల పెంపకం అనేది కంపెనీ ఒకటి వేరే ఫార్మ్కి ఇచ్చి చేపడుతుంది. సో ఒక 100 మంది బెనిఫిషరీస్ కనుక ఒక లిస్ట్ వచ్చినట్టయితే మేము వాళ్ళకు ఉచితంగా తేనెటీగలు బాక్సులు ఇస్తాము. అలాగే ట్రైనింగ్ ఇస్తాము. ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉపాధి అనేది దొరుకుతుంది. అలాగే తేనె తయారైన తర్వాత అదే ఫార్ము ఆ తేనెను కొనుగోలు చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి నేను ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఏంటంటే ఆ 100 మంది బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో మాకు వచ్చినట్టయితే త్వరలో ఒక వితిన్ 1 మంత్లో మేము వాళ్ళకు బాక్సులు ఇచ్చేసి ట్రైనింగ్ కూడా మేము స్టార్ట్ చేస్తాం దాని గురించి. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.